ఇక ఈ అంశంతో పాటు రాష్ట్రంలో ప్రధాన అంశాలు గురుకులాల అంశం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గురుకులాల బాట చేపట్టింది. ఆ నివేదికను బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీ గురుకులాల బాటకు సంబంధించి కమిటీ అందజేసింది. గురుకులాల్లో ఇప్పటికే 49 మంది విద్యార్థులు చనిపోయారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గురుకులాలు వేరే విధంగా ఉండే, ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని ఆరోపణలు చేస్తోంది. లగచర్ల విషయం కూడా ప్రధాన అంశంగా మారింది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఎఫ్ఐఆర్లో కేటీఆర్ పేరు చేర్చారు. బీఆర్ఎస్ పార్టీ లగచర్ల బాధితులకు అండగా ఉండటంతో పాటు ఢిల్లీ స్థాయిలో ఈ అంశాన్ని తీసుకువెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, అదేవిధంగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలిసి లగచర్ల రైతులకు అండగా తామున్నామంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఈ అంశాన్ని కూడా అసెంబ్లీలో లేవనెత్తాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈరోజు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత, అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశం జరగబోతోంది. బీఏసీ సమావేశంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సభ్యులు పాల్గొంటారు. ఆ బీఏసీలోనే అసెంబ్లీలో ఎజెండా ఏ విధంగా ఉండాలి, అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, అసెంబ్లీ ఎజెండా ఏ విధంగా ఉండాలి అనేది ఖరారు చేయబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి ఎజెండా ప్రభుత్వం ముందు ఉంచబోతోంది, అసెంబ్లీ ఎన్ని రోజులు జరగాలనేది బీఆర్ఎస్ పార్టీ బీఏసీ ముందు ఉంచుతుందనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాము, మేము అధికారంలోకి వస్తే మొదటి అసెంబ్లీ సమావేశంలోనే చట్టబద్ధత కల్పిస్తామంటూ హామీ ఇచ్చింది. అసెంబ్లీలో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలి. 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన విధంగా 420 హామీలు అమలు చేయాలంటూ పట్టుబట్టాలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ అన్నిటి అంశాలు, రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు, ఇతరత్ర అంశాలపై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయం తీసుకుంది. తమకు వచ్చే అవకాశాన్ని బట్టి అంశాల వారీగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలను అసెంబ్లీలో చర్చకు లేవనెత్తడం ద్వారా వారి దృష్టిని ఆకర్షించాలి, ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. సవిన్, ప్రధానంగా కేసీఆర్ ఈ సమావేశాలకు వస్తారనే సందిగ్ధం నెలకొంది. ముఖ్యంగా ప్రధానంగా కాంగ్రెస్ దీని మీద అనేక సార్లు కేసీఆర్ని విమర్శించడం జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావడం లేదు, ముఖం చూపించలేకపోతున్నారు అన్న వ్యాఖ్యలు చేసింది. మరి ఈ శీతాకాల సమావేశాల్లో కేసీఆర్ వస్తారా రారనే దానిపై బీఆర్ఎస్ అన్న క్లారిటీ ఇస్తుందా? సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఇటీవల ప్రజాపాలన విజయోత్సవ సభల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ పలుమార్లు పేర్కొన్న పరిస్థితి మనకు కనబడుతోంది. అయితే కేసీఆర్ ఇప్పటివరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు మాత్రమే అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తూ వస్తున్నారు. కేసీఆర్ రావాలంటూ ఒకవైపు అధికార పక్షం డిమాండ్ చేస్తుండగా సరైన సమయంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు, ప్రభుత్వానికి సమయం ఇవ్వాలంటూ అందుకే తాను వేచి చూస్తున్నానంటూ గతంలోనే కేసీఆర్ పేర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలుమార్లు కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అధికార పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. నిన్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలోనూ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అని అడిగిన ప్రశ్నకు సరైన సమయంలో కేసీఆర్ వస్తారు, అది మీరు చూస్తారంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు తెలియజేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఈ రోజు నుంచి జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రారు. కేవలం కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షాన్ని ఎదుర్కోబోతోంది. ముఖ్యంగా కేసీఆర్ ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు, బీఆర్ఎస్ పార్టీ నేతలకు సలహాలు సూచనలు ఇస్తారు. సంక్రాంతి తర్వాత, అంటే కొత్త సంవత్సరంలో సంక్రాంతి తర్వాత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు. అసెంబ్లీకి ఎప్పుడు వస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది. కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఇప్పటి వరకైతే హరీష్ రావు, కేటీఆర్ నేతృత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను కావచ్చు, అటు బయట పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి అంశాలను లేవనెత్తాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టాలనే అంశాలపైనే కేసీఆర్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.
ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచే తన వ్యవసాయ క్షేత్రం నుంచే అసెంబ్లీ సమావేశాలను కేసీఆర్ పరిశీలన చేసే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. ముఖ్యంగా అధికార పార్టీని ఇరుకున పెట్టే విధంగా కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సలీం.